నమస్సర్వేభ్య. సుశ్లోక సంస్కృత శ్లోక అనే శీర్షికన ఇప్పుడు మనం ఒక అందమైనటువంటి సంస్కృత శ్లోకాన్ని నేర్చుకుందాం. మహాభారతంలో నన్నయ్య గారు ఓ మాట అంటారు. అదేంటంటే, ప్రహ్లాదుడైన ఒక్క కులపాంసను చేసిన దాన తత్కులం వెల్లను దూషితం బగుట ఏమి అపూర్వము. కౌనన్ మహీవల్లభ తక్షకాదము నెపంబున సర్పములెల్ల అగ్నిలో త్రెళ్ళగా సర్పయాగము అతిథీయుత సేయము విప్రసమ్మతిన్. ఓ మహారాజా, ఒక వర్గంలో ఒక వ్యక్తి చేసినటువంటి అపరాధానికి ఆ వర్గం అంతా నష్టపోవడం అనేటువంటిది ఆశ్చర్యం కాదు. ఒకడు తప్పు చేస్తే మొత్తం ఆ వర్గానికి చెందిన అందరినీ దూషించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆ ప్రభావం అందరి మీద పడుతుంది. అదేం తప్పు కాదు. ఉదాహరణకి, ఒక కళాశాలలో ఒక విద్యార్థి తప్పు చేస్తే ఆ కళాశాల అందరికీ చెడ్డ పేరు వస్తుంది. సమాజంలో ఒక వ్యక్తి ఒక తప్పు చేస్తే ఆ వ్యక్తికి సంబంధించిన సమాజం మీద ఒక చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఈ తక్షకుడు చేసినటువంటి అపకారానికి మొత్తం సర్పాలన్నీ నశించేలాగా యాగం చేయమని చెప్తాడు. సరే, ఆ సందర్భం సమయం వేరనుకోండి. దానికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మానవుడు వ్యసనానికి బానిస కాకూడదు. వ్యసనానికి బానిస అయినటువంటి వాడు ఏ పనైనా చేయగలడు, ఏదైనా చేస్తాడు. ఏ పని చేయడానికైనా అతనికి సంకోచం ఉండదు. అందువల్ల ఎవరూ మద్యానికి బానిస కాకూడదు అనేటువంటి విషయం చెప్పడానికి ఈ శ్లోకం రచించాడు. ఇది క్షేమేంద్రుడు రచించినటువంటి చరిత్రలు. ముందుగా శ్లోకం చూద్దాం. మద్య వ్యసనీ క్షేమ కుర్యాత్తు వేతాళచేష్టితం వృష్ణయో హి యయు క్షీవా తృణప్రహరణా క్షయం. మద్య వ్యసని అంటే మద్య వ్యసనంతో క్షీభ బలహీనుడై వేతాళచేష్టితం చెడ్డ పనిని నా కుర్యాత్ చేయకూడదు. అంటే మద్యానికి బానిసై ఎప్పుడు చెడ్డ పని చేయకూడదు. దానివల్ల వచ్చేటువంటి నష్టం చెప్పినాడు. వృష్ణయ అంటే వృష్ణి కులజులు, వార్ష్ణేయులు అంటే వృష్ణి వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు, క్షీబాహ బలహీనులై, తృణప్రహరణాహ గడ్డిపర చేత కొట్టబడిన వారై, క్షయం నాశనాన్ని యైహు పొందిరి. వృష్ణి వంశజులు తాగుడు మైకంలో ఉండడం చేత గడ్డిపర చేత చంపడ్డారు అని ఈ మొత్తానికి అర్థం. ఇదేమిటో తెలుసుకుందాం. ఇది భాగవతానికి సంబంధించినటువంటి కథ. ఒకసారి కృష్ణ పరమాత్మను చూడడానికి కొంతమంది మహర్షులు ద్వారకి వచ్చారు. వాళ్ళకి విడిది ఏర్పాటు చేశారు. ఆ ద్వారకలో ఉండేటువంటి కొంతమంది దుండగులు, కుర్రవాళ్ళు, వాళ్ళు మద్యానికి అలవాటు పడి ఉన్నారు. వాళ్ళందరూ ఆ మహర్షుల యొక్క గొప్పతనం తెలుసుకోలేక వాళ్ళని ఆట పట్టిద్దామని సాంబుడు అనేటువంటి వాడికి స్త్రీ వేషం వేసి, వాడు అంటే గర్భంతో ఉన్నట్టుగా ఒక వేషం వేసి వాడిని మహర్షుల దగ్గరికి తీసుకెళ్ళి, ఇతనికి అంటే ఈ స్త్రీకి ఆడపిల్ల పుడుతుందా మగపిల్లాడు పుడతాడా అని అడిగారు. వాడు మహర్షులు కాబట్టి వాడికి అన్నీ తెలుసు. వాడు దివ్య దృష్టి తెలుసుకుని ఈ స్త్రీకి వృష్ణి వంశాన్ని నాశనం చేసేటువంటి
అంటే యాదవ కులాన్ని నాశనం చేసేటువంటి ఒక రోకలి పుడుతుందని చెప్పించారు. చెప్పించేటప్పుడు వీళ్ళు నవ్వుకుంటూ బయటకు వచ్చారు. కానీ ఒక రోకలి పుట్టింది. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి వసుదేవుడు ఆ రోకల్ని అరగదీసి సముద్రంలో కలిపేమన్నాడు. వాడు సముద్రంలో కలిపేశారు. అక్కడి నుంచి కొన్ని తుంగ మొక్కలు పుట్టాయి. అవి ఒక్కొక్కటి రోకళ్ళంతున్నాయి. ఒకసారి వీళ్ళంతా యాదవులంతా విహారం కోసం సముద్ర తీరానికి వెళ్ళారు. అందరూ తాగుడు మైకంలో ఉన్నారు. అక్కడ ఏదో చిన్న వివాదం వచ్చింది. సాత్యకి కృతవర్మ అనే వాళ్ళకి అది చిలికి గాలివాన అయింది. సాత్యకి తరపున కొంతమంది, కృతవర్మ తరపున కొంతమంది చేరారు. వాళ్ళందరూ కొట్టుకుని ఆ యుద్ధంలో మరణించారు. మొత్తం మీద యాదవ వంశం అంతమైంది. కాబట్టి ఒక్క తప్పు పని వల్ల మొత్తం వంశం నాశనమైంది. అందువల్ల సమాజంలో ఉండేటువంటి ఏ వ్యక్తి ఇతరులకు అపకారం చేసేటువంటి ఏ పని చేయకూడదు. తాను చేసినటువంటి ఒక పని ఆ సమాజం మీద ప్రభావం చూపిస్తుంది. అందువల్ల ప్రతి వ్యక్తి బాధ్యతతో జాగరూకుడే ఉండాలనే విషయాన్ని కవి మనకి చెప్తున్నాడు. ఇదంతటికీ మూల కారణం మద్యం సేవించడం వల్ల వీళ్ళకి బుద్ధి పుట్టింది. ఆ తప్పు పని చేశారు. ఆ శాపాన్ని పొంది మొత్తం వంశాన్ని నాశనం చేసుకున్నారు. అందువల్ల ఎవరు మద్యానికి బానిస కాకూడదనే విషయాన్ని కవి ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. శ్లోకం మరోసారి చూద్దాం. నా మద్య వ్యసనే క్షీభ కుర్యాత్తు వేతాళచేష్టితం పృష్ణయో హి యయు క్షీభా తృణప్రహరణా క్షయం. నమస్కారం.